నమస్తే. ఈరోజు దసరా యొక్క వైభవాన్ని అన్వేషించడానికి మేము భారతదేశం అంతటా ప్రయాణిస్తాము. దాని ఆధ్యాత్మిక అర్థం, విభిన్న వేడుకలు, ప్రసిద్ధ దేవాలయాలు మరియు ప్రతిచోటా ఆత్మలను ఉద్ధరించే పరివర్తన ప్రార్థనలు. ఉత్తర భారతదేశంలో దసరా రావణుడిపై రాముడి విజయాన్ని గుర్తు చేసుకుంటుంది. దక్షిణాన దుర్గాదేవి మహిషాసురుడిని జయించడం గురించి. మంచి, సద్గుణం, అంతర్గత బలం చివరికి చెడు మరియు ప్రతికూలతను అధిగమిస్తాయని ఇది మనకు గుర్తు చేస్తుంది. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం అనేది మన అంతర్గత రాక్షసులను నాశనం చేసే ప్రతీకాత్మక చర్య. అహం, దురాశ, అసూయ, అజ్ఞానం. మనలో ప్రతి ఒక్కరికీ ఈ 10 తలల గల రావణులు ఉన్నారు. దసరా అనేది మన అత్యున్నతమైన ఆత్మను పునరుజ్జీవింపజేయడానికి, మేల్కొల్పడానికి ఒక ఆహ్వానం. వైవిధ్యం దసరాను చాలా అందంగా చేస్తుంది. వివిధ ప్రాంతాలు ఒకే ఆధ్యాత్మిక సత్యాలను విభిన్న సంప్రదాయాలలో వ్యక్తపరుస్తాయి. దక్షిణ భారతదేశంలో ఇళ్లు గోలును అలంకరిస్తాయి, దేవతలు మరియు సాధువుల బొమ్మలను ప్రదర్శిస్తాయి. కర్ణాటకలోని మైసూరులో రాజ ఊరేగింపు జంబూ సవారి పురాణం. ఆయుధ పూజలో పనిముట్లు, వాహనాలను పూజిస్తారు. విద్య విజయదశమి నాడు మొదలవుతుంది, పిల్లలు అభ్యసన ప్రారంభించబడతారు. ఉత్తర భారతదేశంలో రామలీల నాటక ప్రదర్శనలు, రావణుడు, మేఘనాథ్, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను దహనం చేయడం, జాతరలు, బాణసంచా, వేలాది మందిని ఆకర్షించే కమ్యూనిటీ నాటకాలు. తూర్పు భారతదేశంలో గొప్ప దుర్గా పూజ మండపాలు, విస్తృతమైన కళాత్మకత, భావోద్వేగ వీడ్కోలు, నీటిలో దేవతను నిమజ్జనం, మంత్రోచ్చారణలు, నృత్యాలు మరియు సామూహిక భక్తితో జరిగాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో దసరాను సుదీర్ఘకాలం 75 రోజులు జరుపుకుంటారు. గిరిజన ఆచారాలు, రథ ఊరేగింపులు, ప్రకృతితో లోతుగా ముడిపడి ఉన్న ఆరాధనలు. గుజరాత్లో గర్బా మరియు దాండియా, రాస్ వంటి జానపద నృత్యాలు రాత్రులను వెలిగిస్తాయి. మహారాష్ట్ర సంప్రదాయాలలో షమి చెట్టుకు ప్రార్థనలు, స్వీట్లు పంచుకోవడం, ఆశీర్వాదాలు ఉన్నాయి. నవరాత్రి పండుగను అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలతో జరుపుకుంటారు. కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు దసరాను ఆచరించడమే కాదు, ఇది అవతారం. చాముండేశ్వరి ఆలయం, మైసూరు, కర్ణాటక. జంబూ సవారి సమయంలో దేవత బంగారు హోడాలో కవాతు చేయబడుతుంది, ఎందుకంటే దీపాలు మరియు సంగీతం నగరాన్ని మారుస్తాయి. దాంతేశ్వరి ఆలయం, బస్తర్, ఛత్తీస్గఢ్. దసరా చాలా రోజులు విస్తరించి ఉన్న శక్తిపీఠం. ప్రకృతిలో పాతుకుపోయిన గిరిజన ఆచారాలు, ఊరేగింపులు, నైవేద్యాలు, పూర్వీకుల జ్ఞానం. కనకదుర్గా దేవాలయం, విజయవాడ. దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, కోల్కతా. వైష్ణోదేవి ఆలయం, కామాఖ్య ఆలయం, మీనాక్షి అమ్మన్ ఆలయం, అంబాజీ ఆలయం, కాలారాం ఆలయం మరియు ఇతరాలు. ప్రతి ఒక్కటి దాని స్వంత పురాణాలు, ఆచారాలు, మంత్రాలు మరియు సమాజాన్ని కలిగి ఉన్నాయి. పండుగలు మరియు ఊరేగింపులకు మించి దసరా అంతర్గత ఎదుగుదలకు ప్రార్థనా సాధనాలను అందిస్తుంది. చాలా మంది దేవీ మహాత్మ్యం నుండి శ్లోకాలను పఠిస్తారు. మరికొందరు రామాయణం లేదా రామచరితమానస్లోని భాగాలను చదవడంలో నిమగ్నమే ఉంటారు. జ్ఞాపకం, దెయ్యాలతో పోరాడటం అంటే ఇతరులతో పోరాడటం కాదు, కానీ మన స్వంత నీడలను మార్చడం. ప్రతి సంప్రదాయంలో, ప్రతి దేవాలయంలో, ప్రతి మంత్రంలో ఒక ఆహ్వానం ఉంది, లోపల కాంతిని మేల్కొల్పడానికి. ఆ దసరా సంవత్సరానికి ఒక్కసారి కాదు. సత్యం, దయ, అంతర్గత బలాన్ని ఎంచుకోవడం ద్వారా అది ప్రతిరోజూ జీవించవచ్చు. జై మాతాది, జై శ్రీరామ్.